హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం స్ట్రీమ్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో ఒక ఓల్డ్ ఉమెన్ని చూపిస్తారు. తన పేరు మిస్సెస్ స్ప్రింగ్. ఆమె హోటల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన వాక్యూమ్ క్లీనర్ ఆగిపోతుంది. సో తను వెనకాల చూడడంతో ఎవరో వాక్యూమ్ క్లీనర్ వైర్ని కట్ చేసినట్లు ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి హోటల్లోనే పనిచేసే ఇంకో అతను వచ్చి హోటల్లో బేస్మెంట్ నుంచి చాలా ఎలుకలు బయటికి వచ్చేసాయని, అవే ఈ వైర్ని కట్ చేసి ఉండొచ్చని చెప్తాడు. ఆమెతో మాట్లాడి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సడన్గా ఎవరో మిస్సెస్ స్ప్రింగ్ పైన అటాక్ చేస్తారు. ఆమెను కొట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. సీన్ కట్ చేసి మనకు రాయ్ ఫ్యామిలీని చూపిస్తారు. రాయ్ అనే అతను తన పిల్లల చిన్నప్పటి ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కెమెరా ఓల్డ్ది కావడంతో ఆ ఫుటేజ్ ప్లే కాకుండా ఆగిపోతుంది. అది రెడీ చేయమని అడగడానికి తను తన కొడుకు దగ్గరికి వెళ్తాడు. తన కొడుకు పేరు కెవిన్. తను గేమ్ ఆడుతూ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అక్కడ డోర్ ఓపెన్ చేయడంతో తను వాళ్ళ నాన్న పైన కోప్పడతాడు. తర్వాత కిందికి వెళ్ళి వాళ్ళ నాన్న చెప్పిన కెమెరాని చూసి దాన్ని రెడీ చేసి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాయ్ కూతురుని ఇద్దరు పోలీసు వాళ్ళు పిలుచుకొని వస్తారు. తన కూతురి పేరు టేలర్. తనకి 17 ఇయర్స్. తను మైనర్ కాబట్టి తనకి షాప్ వాళ్ళు బీర్ అమ్మలేదని తను ఆ బీర్ని దొంగతనం చేసేకి ట్రై చేసి ఉంటుంది. అందుకే పోలీసులు పట్టుకొని ఆమెను ఇంటికి పిలుచుకొని వస్తారు. దానికి రాయ్ ఇంకోసారి నా కూతురు ఇలాంటి పని చేయదు అని సారీ చెప్పి వాళ్ళని పంపేస్తాడు. తన కూతురు ఇలా దొంగతనం చేసినందుకు తన పైన కోప్పడతాడు. అప్పుడే వాళ్ళమ్మ అక్కడికి వచ్చి టైలర్ని తన రూమ్లోకి పంపేస్తుంది. సో తన కూతుర్ని ఎలాగైనా మంచి దారిలోకి తీసుకొని రావాలని తను తిరుగుతున్న బ్యాడ్ కంపెనీ నుంచి దూరంగా పెట్టేకి వాళ్ళందరూ ట్రిప్కి వెళ్ళేకి డిసైడ్ అవుతారు. ఇంకోవైపు స్టార్టింగ్లో తీసుకొని వెళ్ళిన మిస్సెస్ స్ప్రింగ్ని ఎవరో చైర్కి కట్టేసి ఉంటారు. అతను మాస్క్ వేసుకొని అక్కడికి వచ్చి ఒక డ్రిల్లింగ్ మిషన్తో మిస్సెస్ స్ప్రింగ్ని అటాక్ చేస్తాడు. ఆమెని చాలా ఘోరంగా చంపి ఇదంతా తను ఒక కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు. రాయ్ ఫ్యామిలీ ట్రిప్కి అదే హోటల్కి వస్తారు. ఆ హోటల్ రిసెప్షన్లో మిస్టర్ లాక్వుడ్ అనే ఒక అతను ఉంటాడు. ఒక కపుల్ చెక్ ఇన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిస్టర్ లాక్వుడ్ కస్టమర్స్ దగ్గర కార్డ్స్ పని చేయట్లేదని క్యాష్ తీసుకుంటూ ఉంటాడు. సో రాయ్ చెక్ ఇన్ చేసే గ్యాప్లో తన కూతురు పక్కనే ఉన్న బార్లోకి వెళ్తుంది. అక్కడ ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు ఒక కాన్సర్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో తను కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతుంది. రాయ్ ఇంకా తన వైఫ్ ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసేస్తారు. అప్పుడే వాళ్ళ కొడుకు కెవిన్కి ఆ హోటల్లో వైఫై లేదని తెలుస్తుంది. చెక్ ఇన్ తర్వాత టైలర్కి వాళ్ళమ్మ కాల్ చేస్తూ ఉంటుంది. తను కాల్ లిఫ్ట్ చేసేకి లేట్ చేయడంతో తనే అక్కడికి వచ్చేస్తుంది. సో బార్లోనే కాసేపు తన కూతురుతో కూర్చొని తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయమని, ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేయమని చెప్తుంది. అదే రోజు రాత్రి హోటల్ బయట ఒక ఆమె ఇంటికి వెళ్ళేకి కార్ దగ్గరికి వస్తుంది. దూరంగా ఎవరో ఒక అతను చెట్టుకి ఊరి వేసుకునేలాగా తాడు కడుతూ ఉంటాడు. అది చూసి ఈమె భయపడిపోతుంది. అతను సడన్ గా ఈమె వైపుకు తిరిగి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆమె వెంటనే భయపడి తన కార్ డోర్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తుంది. కానీ తన కార్లో ఆల్రెడీ ఇంకో అతను ఎవరో కూర్చొని ఉంటాడు. లోపల నుంచి గట్టిగా డోర్ ఓపెన్ చేయడంతో బయట ఈమెకు డోర్ గట్టిగా తగిలి కింద పడిపోతుంది. మిస్సెస్ స్ప్రింగ్ని చంపినట్లు ఈమెను కూడా ఇక్కడ చంపేస్తారు. ఇంకోవైపు రిసెప్షన్లో మిస్టర్ లాక్వుడ్ దగ్గరికి ఒక క్లీనర్ వచ్చి మిస్సెస్ స్ప్రింగ్ గురించి అడుగుతాడు. తనని లాక్వుడ్ మిస్సెస్ స్ప్రింగ్ వెనకాల విండోస్ క్లీన్ చేస్తుందని వెనక్కి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడే రాయ్ ఇంకా తన కొడుకు కెవిన్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు బయట ఎవరో కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు. అతనికి కెవిన్ ఆ కెమెరాస్ వైర్లెస్ అయితే ఈ హోటల్లో వైఫై లేదు కదా, ఎలా వర్క్ చేస్తాయని అడుగుతాడు. దానికి అతను కస్టమర్స్కి మాత్రమే వైఫై లేదని, హోటల్ వాళ్ళకి వైఫై ఉందని చెప్తాడు. ఇంకోవైపు ఆ క్లీనర్ని లాక్వుడ్ వెనక్కి పిలుచుకొని వెళ్ళి సడన్గా తన పైన అటాక్ చేసి స్పృహ తప్పేలా చేస్తాడు. సో రాయ్ ఫ్యామిలీ అందరూ వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. మొబైల్లో నెట్వర్కే లేదని ఇక్కడ తన కూతురు కోప్పడుతుంది. కెవిన్ గేమ్స్ ఆడుతూ ఉంటే రాయ్ అతనికి గేమ్స్ ఆడొద్దని చెప్తాడు. వాళ్ళ నాన్న రేపు అందరం కలిసి మనం అనిమల్స్ని చూడడానికి అల్టిమేట్ యూనివర్స్కి వెళ్తున్నామని టికెట్స్ చూపిస్తాడు. సో ఈరోజు అందరం పనుకొని టుమారో వెళ్దామని చెప్తాడు. సో ఆ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే అతను కెమెరాస్ అన్ని ఇన్స్టాల్ చేసి లాక్వుడ్ దగ్గరికి వెళ్తాడు. సో అక్కడ పనిచేసే వాళ్ళంతా ఒక టీమ్గా అక్కడేదో ప్లాన్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. లాక్వుడ్ అతనికి డబ్బులు ఇచ్చి పంపేసి ఆ హోటల్ని లాక్ చేసేస్తాడు. సో ఇప్పటి నుంచి ఆ హోటల్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. అదే హోటల్లో పనిచేసే మార్క్ అనే అతను ఒక గేమ్ని రెడీ చేసి ఆడుతూ ఉంటాడు. తన దగ్గరికి నంబర్ 1 అని ఉన్న ఒక అతను మాస్క్ వేసుకొని వస్తాడు. మార్క్ అతన్ని అరిచి అక్కడి నుంచి పంపేస్తాడు. అప్పుడే వెనక నుంచి ఇంకో అతను వచ్చి మార్క్ పైన అటాక్ చేస్తాడు. అతను నంబర్ 4. ఇక్కడ నంబర్ 4 మార్క్ని చాలా ఘోరంగా కొడతాడు. ఒక కటర్ తీసుకొని మార్క్ ముక్కుని కూడా కట్ చేసేస్తాడు.
అంతటితో ఆగకుండా ఒక సుత్తి తీసుకొని మార్క్ని కొట్టి పచ్చడి చేసేస్తాడు. రూమ్లో అందరూ పనుకున్నాక టైలర్ తను బార్లో కలిసిన కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళాలని బయటికి వస్తుంది. తను వాళ్ళ రూమ్కి వెళ్తుంది. వాళ్ళతో వాళ్ళ రూమ్లో కాసేపు మాట్లాడి థియో అనే అతనితో స్మోక్ చేసేకి టెర్రస్ పైనకి వెళ్దామని చెప్తుంది. అప్పుడే రాయ్కి తన వైఫ్ నిద్ర లేపి పక్క రూమ్ నుంచి ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయని నువ్వు వెళ్ళి సౌండ్ తగ్గించుకోమని చెప్పమని చెప్తుంది. రాయ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి పక్కన నా ఫ్యామిలీ అంతా పనుకునేకి ట్రై చేస్తున్నారని సౌండ్ ఎక్కువ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్తాడు. టైలర్ థియోని టెర్రస్ పైకి తీసుకుని వెళ్తుంది. నిజానికి ఈ దారి ఎవ్వరికీ తెలీదు. టైలర్ చిన్నప్పుడు వాళ్ళు ఇదే హోటల్కి వచ్చి ఉంటారు. సో అప్పుడు మిస్సెస్ స్ప్రింగ్ టైలర్కి ఈ దారి చూపించి ఉంటుంది. ఇంకోవైపు స్టార్టింగ్లో మనం రిసెప్షన్లో చూసిన కపుల్ రూమ్లో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక ఉమెన్ వస్తుంది. ఆమె నంబర్ 3, తనతో పాటు నంబర్ 2 కూడా ఉంటాడు. వాళ్ళని చూసి ఇక్కడ ఈ కపుల్ చాలా భయపడిపోతారు. ఆ అమ్మాయిని నంబర్ 3 పట్టుకుంటుంది. నంబర్ 2 అక్కడుండి అతన్ని బాత్టబ్లో ముంచి చంపేస్తాడు. అది చూసి ఆ అమ్మాయి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయేకి ట్రై చేస్తుంది. కానీ తను రూమ్ నుంచి పారిపోయినా కూడా ఆమెను రూమ్లోకి మళ్ళీ లాక్కొని వచ్చి వాళ్ళిద్దరూ చంపేస్తారు. సో ఆ హోటల్లో 4 కిల్లర్స్ తిరుగుతూ ఉంటారు. 1, 2, 3, 4. వాళ్ళ పని అక్కడున్న వాళ్ళని చంపడం. ఇదంతా వాళ్ళు హోటల్ అంతా కెమెరాస్ పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే వాళ్ళు ఆ హోటల్లో పనిచేసే వాళ్ళని కొంతమందిని చంపేశారు. సో ఇప్పుడు అక్కడికి వచ్చిన కస్టమర్స్ని చంపుతూ ఉన్నారు. అసలు ఇదంతా వాళ్ళు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు తెలుసుకునే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో రాయ్ పక్క రూమ్ వాళ్ళని సౌండ్ తగ్గించుకోమని చెప్పి తన రూమ్కి వెళ్తాడు. అక్కడ రాయ్ వైఫ్ నిద్ర లేచి అక్కడ టైలర్ లేదని తెలుసుకుని ఉంటుంది. సో టైలర్ని వెతుక్కుంటూ రాయ్ ఇంకా తన కొడుకు కెవిన్ వెళ్తారు. తన వైఫ్ అక్కడ రూమ్లో ఒంటరిగానే ఉంటుంది. టైలర్ థియోతో టెర్రస్ పైన కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటుంది. కెవిన్ ఇంకా రాయ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అంతేకాకుండా అక్కడ మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేసేసి ఉంటారు. ఇంకోవైపు రూమ్లో రాయ్ వైఫ్ దగ్గర ఎవరో డోర్ కొడతారు. తను డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. సడన్గా డోర్ దగ్గరికి నంబర్ 1 వస్తాడు. అతని మాస్క్ చూసి ఇక్కడ ఆమె భయపడిపోతుంది. తను డోర్ ఓపెన్ చేయకుండా వెళ్ళిపోతుంది. కానీ కాసేపటి తర్వాత ఆ డోర్ అదే ఓపెన్ అయిపోయి ఉంటుంది. అసలు డోర్ ఎలా ఓపెన్ అయింది అని తను ఆలోచించుకుంటూ ఆ డోర్ని క్లోజ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు టైలర్ని వెతుక్కుంటూ రాయ్ అన్ని రూమ్స్ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి డేవిడ్ అనే ఒక తను వస్తాడు. తను స్మోక్ చేసేకి బయటికి వచ్చానని కానీ మెయిన్ డోర్ క్లోజ్ చేసేశారని చెప్తాడు. తను ఉండే ఫ్లోర్లో 2 కుర్రాళ్ళతో పాటు నీ కూతురు ఉండొచ్చని చెప్తాడు. రాయ్ వైఫ్ ఉండే రూమ్లో ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసుకొని నంబర్ 1 ఎంటర్ అయిపోయి ఉంటాడు. తను బుక్ చదువుకుంటున్నప్పుడు సడన్గా వెనక నుంచి తన గొంతు పట్టుకొని ఒక కమ్మీతో తన గొంతుని కట్ చేసేస్తాడు. ఇదంతా లాక్వుడ్ మానిటర్లో చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత ఘోరంగా చంపుతారో వాళ్ళకి అన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటాడు. సో ఈ గేమ్ మొత్తానికి మాస్టర్ మైండ్ ఇక్కడ లాక్వుడ్ అని మనకు తెలుస్తుంది. టైలర్ వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా అక్కడి నుంచి కాన్సర్ట్కి వెళ్ళిపోదామని థియోతో చెప్తుంది. దానికి థియో కూడా ఒప్పుకుంటాడు. రాయ్ తన కూతుర్ని వెతుక్కుంటూ థియో రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ థియో ఫ్రెండ్ కూడా ఉండడు. ఎవ్వరూ డోర్ ఓపెన్ చేయకపోవడంతో రాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లాక్వుడ్ ఇందాక తను స్పృహ తప్పేలా చేసిన క్లీనర్ని పట్టుకొని ఒక చైర్కి కట్టేసి కత్తి తీసుకుంటాడు. తన పైన బ్లడ్ ఎగరకుండా ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకొని ఆ కత్తితో ఆ క్లీనర్ గొంతులో గుచ్చి చంపేస్తాడు. రాయ్ తన రూమ్కి వస్తాడు. డోర్కి బ్లడ్ ఉండడం చూసి కెవిన్ని బయటే ఉండమని చెప్పి తను లోపలికి వెళ్తాడు. లోపల తన వైఫ్ చనిపోయి పడి ఉండడం చూసి తను చాలా బాధపడతాడు. కెవిన్ ఇదంతా చూస్తే భయపడతాడని కెవిన్ని బయటికి పిలుచుకుని వెళ్తాడు. అప్పుడే అక్కడికి డేవిడ్ వస్తాడు. తను రాయ్ వైఫ్కి జరిగింది చూస్తాడు. ఇక్కడ రాయ్ తనని కూడా నమ్మకపోవడంతో తను ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని తన బ్యాడ్జ్ని చూపిస్తాడు. అందరూ కలిసి డేవిడ్ రూమ్కి వెళ్తారు. కెవిన్ని ఒక చోట కూర్చోబెట్టి తనని గేమ్స్ ఆడుకోమని చెప్తాడు. ఇక్కడ రాయ్ డేవిడ్తో తన వైఫ్ని ఎవరు చంపారో కనిపెట్టాలని, దానికంటే ముందు తన కూతుర్ని కనిపెట్టాలని చెప్తాడు. డేవిడ్ తన దగ్గర ఉండే గన్ని సేఫ్టీ కోసం తీసుకుంటాడు. కెవిన్తో రాయ్ ఎవరొచ్చినా డోర్ ఓపెన్ చేయొద్దని లాక్ చేసుకోమని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఇక్కడ టైలర్ మాత్రం థియోతో కార్లో బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. లాక్వుడ్ ఆ క్లీనర్ని చంపుతున్నప్పుడు మానిటర్ చూసి ఉండడు. సో ఆ గ్యాప్లో వీళ్ళు బయటికి వచ్చేసి ఉంటారు. రాయ్ ఇంకా డేవిడ్ బయట తన కూతురు కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక కపుల్ కనిపిస్తారు. అందులో హస్బెండ్ ఫుల్గా తాగేసి ఉంటాడు. వాళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే మైక్లో లాక్వుడ్ అందరికీ ఆ గేమ్ గురించి చెప్తాడు. సో ఆ స్పీకర్లో సౌండ్స్ విని
అందరూ బయటికి వస్తారు. అప్పుడే సడన్గా ఇక్కడ లైట్స్ ఆఫ్ అవుతాయి. వాళ్ళపైన ఎవరో అటాక్ చేసినట్లు అనిపిస్తుంది. లైట్స్ ఆన్ అయ్యాక చూస్తే ఆ గొడవ పడుతున్న కపుల్ని 1 ఇంకా 4 కలిసి చంపేసి ఉంటారు. వాళ్ళని చూసి డేవిడ్ తన గన్తో కాల్చేకి ట్రై చేస్తాడు. కానీ అన్ని బుల్లెట్స్ పక్కకి కాల్చేస్తూ ఉంటాడు. 1 ఇంకా 4 కలిసి అక్కడ ఉండే వాళ్ళందరినీ చాలా ఘోరంగా చంపేస్తారు. ఇదంతా లాక్వుడ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి పాయింట్స్ ఇస్తూ ఉంటాడు. ఎలాగో అలా రాయ్ ఇంకా డేవిడ్ అక్కడి నుంచి తప్పించుకొని ఒక చోట దాక్కుంటారు. రూమ్లో తన ఐప్యాడ్తో కెవిన్ అక్కడ ఉండే వైఫైని కనెక్ట్ చేస్తాడు. తను ఎలాగో వాళ్ళ సిస్టంలోకి దూరి వాళ్ళ ఫైల్స్ని యాక్సెస్ చేయగలుగుతాడు. సో అందులో చూస్తున్నప్పుడు అతనికి ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో నంబర్ 4 థియోతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ని చాలా ఘోరంగా చంపేస్తున్నట్లు చూస్తాడు. అది చూసి తను చాలా భయపడిపోతాడు. అప్పుడే మిస్టర్ లాక్వుడ్కి వాళ్ళ ఫైల్స్ని ఎవరో యాక్సెస్ చేస్తున్నట్లు తెలిసిపోతుంది. కెవిన్ ఐప్యాడ్ని యాక్సెస్ చేసి అతనితో మాట్లాడతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెంచుకునే ముందు మీ అమ్మకి ఏం జరిగిందో తెలుసుకోమని చెప్తాడు. అతన్ని బయటికి వెళ్ళొద్దని వాళ్ళ నాన్న చెప్పి ఉంటాడు. కానీ వాళ్ళమ్మని చూసేకి ఇక్కడ కెవిన్ బయటికి వచ్చేస్తాడు. ఆ స్పీకర్లో వచ్చిండే సౌండ్స్ వల్ల రాయ్ పక్క రూమ్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చేసి ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి నంబర్ 2 ఇంకా 3 వస్తారు. నార్మల్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి రెడ్గా ఉండే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందే నంబర్ 3 ఒక అమ్మాయిని చంపేస్తుంది. అక్కడుండి అతన్ని పట్టుకొని తన చేతుల్ని డోర్కి మేకులతో కొట్టేస్తారు. ఎలాగో అలా అక్కడి నుంచి సారా అనే అమ్మాయి తప్పించుకుంటుంది. కానీ వాళ్ళు పట్టుకున్న అతన్ని ఆ కిల్లర్స్ చంపకుండా తన బాడీని కట్ చేస్తూ తన బాడీ పైన గేమ్ ఆడుతారు. సారా అక్కడి నుంచి తప్పించుకుంటున్నప్పుడు తనకి దారిలో కెవిన్ కనిపిస్తాడు. సో తను కెవిన్ని పైకి వెళ్ళొద్దని చెప్తుంది. అప్పుడే కింద నుంచి కూడా నంబర్ 1 వస్తాడు. కెవిన్ని తీసుకొని సారా అక్కడి నుంచి పారిపోతుంది. కానీ తను తప్పించుకుంటున్నప్పుడు లిఫ్ట్లో నుంచి నంబర్ 3 వచ్చి సారాని పట్టుకుంటుంది. కెవిన్ అక్కడి నుంచి వేరే దారిన పారిపోతాడు. కెవిన్ని నంబర్ 1 పట్టుకునేకి ట్రై చేస్తాడు. ఇంకోవైపు సారాని నంబర్ 3 వెంటాడుతుంది. నంబర్ 3 సారా వెనకాలే వెళ్తూ ఒక చోటుకి చేరుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. సారాని నంబర్ 3 చంపేస్తూ ఉంటుంది. అప్పుడే సారాకి ఒక ఫోర్క్ దొరుకుతుంది. ఫోర్క్తో తను నంబర్ 3 గొంతులో గుచ్చేస్తుంది. దాంతో నంబర్ 3 ఇక్కడ చనిపోతుంది. అప్పుడే అక్కడికి నంబర్ 2 వస్తాడు. నంబర్ 3 చనిపోయింది చూసి తను చాలా కోప్పడతాడు. తను సారాని పట్టుకునేకి ట్రై చేస్తాడు. కానీ తను అక్కడుండే ఒక కిటికీ నుంచి తప్పించుకుంటుంది. అప్పుడే అక్కడికి లాక్వుడ్ మాస్క్ వేసుకొని వచ్చి సారాని చంపేస్తాడు. రాయ్ డేవిడ్ రూమ్కి వెళ్తాడు. అక్కడ కెవిన్ లేడని తెలిసి తను కెవిన్ని వెతికేకి బయటికి వస్తాడు. అప్పుడే అక్కడికి నంబర్ 4 వచ్చి వాళ్ళపైన అటాక్ చేస్తాడు. తను రాయ్ని చంపేస్తున్నప్పుడు డేవిడ్ తన గన్తో నంబర్ 4ని కాల్చి చంపేస్తాడు. ఇంకోవైపు నంబర్ 1 కెవిన్ని పట్టుకుంటాడు. అప్పుడే వాళ్ళకి ఏదో సెక్యూరిటీ వార్నింగ్ వస్తుంది. ఎవరో హోటల్లో దూరినట్లు తెలిసి కెవిన్ని వదిలేసి తను అక్కడికి వెళ్ళిపోతాడు. వాళ్ళమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్ళడం టైలర్కి ఇష్టం లేక తను తిరిగి మళ్ళీ వచ్చేసి ఉంటుంది. లోపలికి వస్తూనే అక్కడ పడి ఉన్న బాడీస్ చూసి వాళ్ళు చాలా భయపడిపోతారు. అప్పుడే వాళ్ళపైన సడన్గా నంబర్ 2 అటాక్ చేసి ఇద్దరిని కలిపి పొడిచేస్తాడు. ఇక్కడ నంబర్ 2కి డబుల్ కిల్ అని లాక్వుడ్ ఎక్కువ పాయింట్స్ ఇస్తాడు. ఇంకోవైపు డేవిడ్ ఇంకా రాయ్ పైన నంబర్ 1 అటాక్ చేస్తాడు. రాయ్ నంబర్ 1ని పట్టుకొని కాల్చమని చెప్పినప్పుడు డేవిడ్ కాల్చకుండా నువ్వు చనిపోతే నేనొక్కడనే మిగులుతానని, నేను ఈ గేమ్ని గెలిచేసి ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చని చెప్తాడు. నంబర్ 1ని కాల్చి రాయ్ని కాపాడకుండా తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను ఈ కెమెరాస్ అన్ని మానిటర్ చేస్తున్న లాక్వుడ్ రూమ్కి వెళ్తాడు. తను ఆ హోటల్లో ఒక్కడనే మిగిలానని, ఈ గేమ్ గెలిచేసి ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లాక్వుడ్ వచ్చి డేవిడ్ని చంపేస్తాడు. రాయ్ కెమెరా లేని చోట నంబర్ 1ని చంపేసి అతని బట్టల్ని రాయ్ వేసుకుని ఉంటాడు. సో ఇంకా మిగిలింది చిన్న పిల్లోడు మాత్రమే అని, ఆ పిల్లోడిని చంపేస్తే వాళ్ళే విన్నర్ అని ఇక్కడ లాక్వుడ్ చెప్తాడు. సో మాస్క్ వేసుకొని రాయ్ ప్లేయర్ లాగా తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకోవైపు టైలర్ బ్రతికే ఉంటుంది. థియో బాడీ నుంచి వచ్చిన కత్తి పూర్తిగా గుచ్చుకోకుండా టైలర్కి కొంచెం గాయం మాత్రమే చేసి ఉంటుంది. రాయ్ తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు. కెవిన్ని చంపేసినట్లు యాక్టింగ్ చేసి అక్కడి నుంచి తప్పించుకునేకి ట్రై చేస్తాడు. కానీ కెమెరాలో లాక్వుడ్ ఇదంతా చూసేసి నంబర్ 2తో వాళ్ళిద్దరిని చంపేయమని చెప్తాడు. సో ఇక్కడ రాయ్ ఇంకా నంబర్ 2 ఫైట్ చేస్తున్నప్పుడు కింద పడిన కత్తి కెవిన్ తీసుకొని నంబర్ 2ని పొడిచేస్తాడు. సో రాయ్ నంబర్ 2 తలని గ్యాస్ పైన పెట్టి దాన్ని ఆన్ చేసేస్తాడు. దాంతో నంబర్ 2 ఇక్కడ కాలిపోయి చనిపోతాడు. సో ఇంకా మిగిలింది లాక్వుడ్ మాత్రమే. రాయ్ తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకునేకి మెయిన్ డోర్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అక్కడికి లాక్వుడ్ కూడా వచ్చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది.
ఇక్కడ లాక్వుడ్ని కొట్టి రాయ్ తన కొడుకు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే వెనుక నుంచి తన బట్టలు చూసి తన కూతురే అది నంబర్ 1 అనుకొని రాయ్ని పొడి చేస్తుంది. పొడి చేసిన తర్వాత టైలర్కి అది వాళ్ళ నాన్న అని తెలుస్తుంది. సో ఇక్కడ రాయ్ చనిపోతాడు. లాక్వుడ్ మళ్ళీ లేచి ఇక్కడ టైలర్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడే టైలర్ లాక్వుడ్ యాక్స్నే తీసుకొని లాక్వుడ్ తల నరికేస్తుంది. సో అక్కడందరూ చనిపోయి చివరికి టైలర్ ఇంకా కెవిన్ మిగులుతారు. అంతా అయిపోయాక రెస్క్యూ టీం అక్కడికి వస్తుంది. అప్పుడే వాళ్ళని కాపాడిన పోలీస్ వాళ్ళే రాత్రి జరిగిందంతా ఆన్లైన్లో స్ట్రీమ్ అవుతూ ఉంటే చూస్తూ ఉన్నారని తెలుస్తుంది. అంతేకాకుండా అందులో ఎవరు చనిపోతారు ఎవరు బ్రతుకుతారని బెట్స్ కూడా వేస్తూ ఉంటారు. అప్పుడే మనకు ఇంకో అతన్ని ఆ గేమ్ గురించి మాట్లాడుతూ ఉండడం చూస్తాం. దీనికి మాస్టర్ మైండ్ లాక్వుడ్ కాదు, ఇది చాలా పెద్ద నెట్వర్క్ అని, ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయని మనకు ఇక్కడ తెలుస్తుంది. వరల్డ్ మొత్తం ఈ స్ట్రీమ్ని చూస్తూ ఉంటారు. సో దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.